ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఇది నా ఇక్కడ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఈ 2024 సంవత్సరం ఈ 9వ మాసం ఈ 4వ తారీఖు అంటే ఇంచుమించు 248 రోజుల పాటు ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాటలు వింటున్న మన జీవితాలు ఆత్మీయంగా బలపరచబడుతూ ఆ మాటలు వింటున్న మన బ్రతుకులు ఆధ్యాత్మికంగా జీవింపజేయడానికి ప్రతిరోజు దేవుడు ఆయన మాట ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు కృంగిన వేళలో మనం లేవనెత్తే మాట దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు బలహీనమైన పరిస్థితుల్లో మనం బలపరిచే మాట ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు ఏదో విధమైనటువంటి ఆలోచనలోనో ఏదో విధమైనటువంటి సమస్యల్లోనో మునిగిపోయి ఉంటాం. కానీ వాక్యమైన దేవుడు ఎప్పుడైతే మనం ఆయన వాక్యం వైపు తీరి చూస్తామో ఆ సమయంలో ఆయన మన వైపు చూసి మనకి ఏది అవసరమో మనకి ఏది యుక్తమో సమస్తాన్ని దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. గడిచిన వారం ఒక మాటను మనం విన్నాం. ప్రార్థన గురించి మనం ధ్యానిస్తున్నాం. గడిచిన వారం ఒక మాట మనం విన్నాం. ఏం ప్రార్థన అంటే రహస్య ప్రార్థన. మనకు ప్రార్థన చాలా అవసరం. ఈ 2 కళ్ళు మనకు కనబడే 2 కళ్ళలో ఏ కన్ను ప్రాముఖ్యమైనదంటే ఫలానా అని చెప్పలేం. 2 ప్రాముఖ్యమైనవే. అలాగే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితానికి 2 ప్రాముఖ్యమైన అవసరమని గడిచిన వారం మనం విన్నాం. ఆ 2 విషయాలు ఏమిటి అని అంటే ఒకటేమో ప్రార్థన, రెండవది వాక్యము. ఈ 2 మనము ఆత్మీయ జీవితంలో ఎగరడానికి కావలసిన 2 రెక్కలు. ఆ 2 రెక్కలతో మనం ప్రతిరోజు ఎగురుతూనే ఉండాలి. అలసిపోయామండి, నీరసం వచ్చిందండి, లేదా ఇక ఆత్మీయ జీవితంలో మేము ప్రయాణం చేయలేమండి, కష్టాలన్నీ మాకే వచ్చాయి, నష్టాలన్నీ మాకే ఎదురవుతున్నాయి, ఇంకేం చేస్తాం? ప్రార్థన. ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాం, కొంచెం మేలు కలిగితే ప్రార్థన చేస్తాం. ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాం, మాకు ఏదైనా అనుకున్నది జరిగితే ప్రార్థన చేస్తాం. ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాం, మాకు ఏదైనా మాకు అనుకూలంగా లేకోకుండా అన్నీ మాకు వ్యతిరేకంగా వచ్చి ఆరోగ్య విషయంలో మేలు కలగక, ఆర్థిక పర విషయంలో మేలు కలగకుండా మేము ఇంక ఎందుకంటే మందిరానికి వెళ్ళడం అని కొన్నిసార్లు అలసిపోతుంటాం. అయితే మనకు ఎప్పుడు కూడా 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అది ఏంటంటే ఒకటేమో ప్రార్థన, ఒకటి వాక్యం. ఈ 2 ఎవరిలో ఉంటాయో ఆ కుటుంబాలు ఆత్మీయతలో నింపబడిన కుటుంబాలుగా దేవుడు స్థిరపరచునుగాక. వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అంటే మహిమ కలిగిన దేవుడు మన దగ్గర దిగి వచ్చినప్పుడు మనము ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడటం. ఆమె చెప్పండి. వాక్యం అంటేనేమో మనము దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం. మనం ఎవరు? నరాలు ఆడుతున్న నరులు. మన బ్రతుకేపాటిది, మనకున్న బలం ఏపాటిది, మనకున్న డబ్బు ఏపాటిది, మనకున్న ఆస్తిపాస్తులు ఏపాటివి? దేవుని ముందు ఏది కూడా ఆయనకి సరిపోల్చలేదు. ఈ రోజున ఆయన మన కోసం దిగి వస్తున్నాడు. అందుకోసం మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తూ నేను గడిచిన వారం చెప్పా, ఎవరికి వారం మనం ఏమనుకుంటాం తెలుసా? నేనండి మోకరించానంటే లేవనండి సాయంత్రం దాకా, మోకరించానంటే కొన్ని గంటల పాటు మేము ప్రార్థన చేస్తామండి అని మనం అనుకుంటుంటాం. తప్పేం కాదు, మనకు చేసింది చెప్పుకుంటున్నాం. కానీ దానిలో గొప్పతనం కాదంట. మనము మోకరించినప్పుడు, మనిషిగా మనం మోకరించినప్పుడు పరలోకం నుంచి కోట్ల కొలది దూతల చేత నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్న తండ్రి మన కోసం మన దగ్గరికి దిగి వచ్చి మన ప్రార్థన వినడానికి, ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉంటాడంట. ఏది చెప్తున్నారు? ఏమేం ప్రార్థన నాతో చెప్పుకుంటున్నారు? అసలు ఏమి నాతో మాట్లాడుతున్నారు? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. చాలామంది ఏమంటారు తెలుసు, నాకు ప్రార్థన చేయడం రాదండి, అసలు ప్రార్థన చేయడం నాకు తెలియదండి, ప్రార్థన చేయడం నాకు అసలు అంతగా తెలియదండి అని అంటుంటాం. ప్రతి విషయం దేవునితో చెప్పడమే ప్రార్థన. మన ఇంట్లో అవసరతలు చెప్పుకుంటాం కదా, ఇంట్లో పనిచేసే దగ్గర అవసరతలు చెప్పుకుంటాం కదా, ఏదైనా ఒక చోటకి వెళ్ళి ఒక వస్తువు తేవాలంటే దానికి కావలసిన ఆలోచన కలిగి చెప్తాం కదా. అలాగే ప్రతిరోజు కూడా మనము ప్రార్థనలో దేవుని పాదాల చెంత చేరయ్యా నా పరిస్థితి ఇది,
నా కుటుంబ పరిస్థితి ఇది, నా ఆర్థిక పరిస్థితి ఇది, నా ఆహార పరిస్థితి ఇది, నాకున్న వసతులు ఇది, నాకున్నటువంటి పరిస్థితి ఇది అని దేవునితో చెప్పడమే ప్రార్థన. నాకు కాపుదల దయచేయ్యా, నేను క్షేమంగా వెళ్ళొచ్చేందుకు నీ సన్నిధిని తోడుగా ఉంచి, అది ప్రార్థన. లేదా ఆహారం భోజనం చేస్తాం, దాన్ని అరుగుదల అవ్వడానికి పరిశుద్ధపరచబడడానికి అదొక ప్రార్థన. అంటే భోజనం కోసం మార్గాల కోసం ప్రార్థన కాదు, మన ఆత్మీయ జీవితం ఆయనలో స్థిరపరచబడి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగే ప్రార్థన జీవితం దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థనలో ఒక్కొక్క వారం ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ వెళ్ళాలి. ఈరోజు ఒక 5 నిమిషాలే ప్రార్థన చేసాం, లేదా ఫస్ట్ అసలు ప్రార్థన అంటే తెలియదు, 1 నిమిషమే చేసాం, అయ్యా నన్ను కాపాడు అనుకొని చేసాం. 2వ రోజు కూడా అదే ప్రార్థన, 3వ రోజు కూడా అదే ప్రార్థన, 4వ రోజు కూడా అదే కదా. సంవత్సరం పోయిన అదే ప్రార్థనలో ఉంటే మనం ఏ తరగతిలో ఉన్నట్టు? స్కూల్కి పంపిస్తారు మన పిల్లల్ని, మన పిల్లలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు 10 సంవత్సరాలైనా నర్సరీలోనే ఎల్కేజీలో ఉంటాడంటే మనం ఒప్పుకుంటామా? వాళ్ళ మీదకి వెళ్ళి గొడవాడైనా సరే, ఇన్ని డబ్బులు కడుతున్నాం, మా పిల్లల్ని పై తరగతులకు పంపించవా అని పోట్లాడుతాం. అలాగే దేవుని సన్నిధిలో మనం ఎన్ని సంవత్సరాలు మనం భక్తి చేస్తున్నా, కొత్తగా వచ్చిన పాత వాళ్ళమైనా, ఎన్నో సంవత్సరాలు భక్తిలో పెరుగుతున్న వాళ్ళమైనా, మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? మన ప్రార్థన జీవితం ఎలా కాపాడబడుతుంది? మన ప్రార్థన జీవితంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఎదుగుతుంది? వాక్యము అనేటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని పోగు చేసుకోగల గుంపులో మనం ఉండాలి, వాక్యాన్ని కూర్చుకునే గుంపులో మనం ఉండాలి. తెలిసిన వాక్యమేనండి, విన్న వాక్యమేనండి, అసలు వాక్యం నచ్చలేదండి, వాక్యం అసలు ఏం అర్థం కాలేదండి అని వాక్యానికి చాలా మంది మార్కులు వేసేవాళ్ళు ఉన్నా, ఈ రోజున వాక్యమైన దేవునికి మనం మార్కులు వేస్తున్నామా, వాక్యానికి మార్కులు వేస్తున్నామా? ఒక్క క్షణం ఇక్కడ కూడిన మనం, ఈ దిన నీ మాటలు వింటున్న మనం, ప్రతి మాట మన హృదయాలను తాకాలి. ఆమెను చెప్పండి. ప్రతి మాట మన హృదయంలో స్థిరపరచబడాలి. ఆమెను చెప్పండి. నిలబడిన వ్యక్తి చిన్న వయసు కలిగిన వాడు కావచ్చు, నిలబడిన వ్యక్తి పెద్ద వయసు కలిగిన వాడు కావచ్చు, నిలబడిన వ్యక్తి ఒకవేళ చదువు లేనివాడు కావచ్చు, నిలబడిన వ్యక్తి అన్ని రంగాల్లో గొప్ప చదువులు చదివిన వ్యక్తి కావచ్చు. కానీ ఎవరైనా నత్తివాడు నిలబడిన దేవుడు వాడుకుంటాడు. ఆమెను చెప్పండి. మాట్లాడే మనిషి కాదు మనకు ముఖ్యం, వినబడే పావుర స్వరం మనకి నిత్యం మమ్మల్ని కదిలించాలి. ఆమెను చెప్పండి. కోనేటిలోకి దేవదూతలు ఏ సమయాల్లో వచ్చి నీళ్లు కదిలించాయి? పలానా సమయం అంటూ లేదు, ఒక సమయంలో ఏదో ఒక సమయంలో వచ్చి నీళ్లు కదిలిస్తే కోనేటిలోకి ఎవరు ముందు దిగుతారో వాళ్ళు ఏమైపోతారంట? వారు బాగుపడుతున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, బలహీనతలతో వస్తున్నారు, మండపాల్లో ఉన్నారు, రోగాలతో వచ్చారు, మండపాల్లో ఉన్నారు, సమస్యలతో వచ్చారు, ఇక లేవలేని స్థితిలో వచ్చారు, మండపాల్లో ఉన్నారు. కానీ అదే మండపంలోనంట అందరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నన్ను దేవుడు స్వస్థపరచాలని ఆతృతగా ఉత్సాహంగా నేను ఇక్కడి నుంచి స్వస్థత పొందుకుని వెళ్ళాలి అనేవాళ్ళు ముందు దిగుతున్నారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడంట, అక్కడే ఉన్నాడు, అక్కడ ఆ పరిస్థితిలోనే ఉన్నాడు, అందరితోనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల పాటు యేసు ప్రభుల వారి వయస్సు కన్నా పెద్ద వయసు కలిగిన వ్యక్తి అదే మండపంలో ఆరోగ్యం కాదు అనారోగ్య విషయంలో ఎంత సీనియర్, అనారోగ్య విషయంలో సీనియర్గా ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నాడు. అయితే ఈ రోజున మనం ఒకటి గమనిస్తే వాక్యమైన నీరు ప్రతిరోజు మనల్ని కదిలిస్తుంది. మన ఇంట్లో టీవీ పెట్టినా వాక్యమైన నీరు కదిలిస్తుంది, ఫోన్ ఆన్ చేసినా వాక్యమైన నీరు కదిలిస్తుంది. ఆ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడాలని, మనల్ని కదిలించాలని, మన ఆత్మీయ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే వాక్యానికి మనం హత్తుకునే వారిగా ఉండం. వాక్యాన్ని కొన్నిసార్లు వింటున్నట్లుగానే ఉంటాం, వేరే ఆలోచనలకు వెళ్ళిపోతుంటాం. వాక్యాన్ని చదువుతున్నట్లుగానే ఉంటాం, అర్థం కాదు. అయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో వాక్యము ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను గ్రహించే హృదయం దేవుడు మనకు దయచేయును గాక. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వారు మాత్రమే వింటారు. సంఘంలో వేల మంది ఉండొచ్చు, కానీ ఆత్మ చెప్పే సంగతులు వినే గుంపులో మనం ముందుముగాక. ఒకవేళ భక్తిలో సీనియారిటీ ఉండొచ్చు, కానీ మన సీనియారిటీ భక్తి కాదు, ఆత్మ చెప్పు సంగతులు వినే గుంపులో మనం ముందుముగాక. ప్రతిరోజు ఆత్మదేవుడు మనకి ఏం బోధిస్తున్నాడు, వాక్యమైన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ వాక్యమైన దేవుడు మాట్లాడే మాట మనకు అర్థమయ్యే రీతిలో మనం గ్రహించగలిగేటువంటి శక్తిని, జ్ఞానాన్ని, ఆత్మను దేవుడు మనకు దయచేసి ఆ వాక్యము అనే రెక్కని మనం ప్రతిరోజు సంపాదించుకునే కృపా భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక.
ఈ వాక్యము గురించి మనం చాలా విషయాలు ధ్యానం చేయొచ్చు, కానీ గడిచిన వారం విన్నాం. ఈ వాక్యము ప్రార్థన ఏ వ్యక్తికి ఉంటాయో, ఏ మనిషికి ఉంటాయో, ఆ వ్యక్తి ఆ మనిషి ప్రతిరోజు కూడా దేవునిలో అంటుకట్టబడి ఎదుగుతూనే ఉంటాడు. అతడు ఎలా ఉంటాడంటే కీర్తనల గ్రంథంలో సెలవిచ్చినట్లుగా నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె అతడు ఫలిస్తాడు. అలా ఫలించే వ్యక్తి అతడు చేయునదంతయు సఫలమవుతుంది. ఈ రోజున మనం చేసే ప్రతీదీ సఫలం అవ్వాలన్నా, మన కుటుంబంలో ప్రతీదీ ఆశీర్వదించబడాలన్నా మొదట మనలో ఈ 2 రెక్కలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ప్రార్థన అనే రెక్క, రెండవది వాక్యము అనే రెక్క. ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడే గుంపులో మనం చేర్చబడాలి. మనకు అన్నిటికీ సమయం ఉంటుంది. మామూలుగా చెప్పను, ఒక మాట చెప్పనా, మనం ఏదైనా నిర్లక్ష్యం చేసేది ఉంది అంటే ఈ 2. అందుకే మన ఆత్మీయ జీవితాలు మంట కలిగిన జీవితంగా కాకుండా ఆరిపోతున్న దీపాలుగా మార్చబడిపోతున్నాయి. ఈ 2 విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. ఎవరమైనా సరే అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ కుదుర్చుకుంటాం, ఫలానా పని అని. కానీ ప్రార్థన, ఈ సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ సమయంలో నా ప్రార్థన సమయం, ఈ సమయంలో నేను దేవునితో మాట్లాడే సమయం, ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడే సమయం అని కేటాయించుకోలేని గుంపులో ఉంటాం. ఎందుకంటే మనకున్న పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కలిగిన పరిస్థితులు కావచ్చు, ఏ విధము చేతనైనా ఎన్ని పరిస్థితులు మనకు వచ్చినా దేవునితో అంటు కట్టబడే గుంపులో మనందరిని దేవుడు సిద్ధపరచునుగాక. ఒక సమయం, భోజనం చేయడానికి ఒక సమయం ఉంటుంది, పనికి వెళ్ళడానికి ఒక సమయం ఉంటుంది. అలాగే ఈ లోకంలో మనం ఏ పని చేసుకోవడానికి ఒక సమయం ఉంది. అలాగే దేవునితో మాట్లాడే ఒక సమయాన్ని మనం సిద్ధపరచుకుందాము గాక. ఆ రెక్క మనకు ఉండాలి. ఆ రెక్క ఏంటి? ప్రార్థన అనే రెక్క. దేవునితో మాట్లాడటమే ఆ రెక్క, దేవునిలో అంటుకట్టబడటమే ఆ రెక్క, దేవునితో ప్రతిరోజు కూడా ఆత్మీయతలో ఎదిగే గుంపులో చేర్చబడటమే ఆ రెక్క. ఒక వ్యక్తికి ఆత్మీయంగా బ్రతికే ఒక వ్యక్తికి, దేవుని సందులో నిత్యము కూడా మండుచు వెలుగుచు ప్రకాశించాలని ఆశ కలిగిన వ్యక్తికి ఈ 2 అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనది. అయితే నిర్లక్ష్యం చేస్తాం వీటిని. ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటారు, వాక్యమున నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ రోజున పాటల ఎంతసేపు అయినా పాడతారు, ఒకవేళ ఆరాధన ఎంతసేపు అయినా ఆరాధన చేస్తారు. కానీ ప్రార్థన అనేసరికి ఏమవుతుందో తెలుసా? నిర్లక్ష్యం. అసలు ప్రార్థన అంటే ఈ నిర్లక్ష్యం ఎందుకు వస్తుందో తెలుసా? దేవునితో మనం మాట్లాడుతున్నాం అని అర్థం కాక నిర్లక్ష్యం వస్తుంది. ప్రార్థన అన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా, అంటే ఇక్కడ ప్రార్థన గురించి నేను అనట్లేదు, ఎక్కడైనా మనం ఎక్కడ ప్రార్థనలో కూడుకున్నా మన ఇంట్లో ఒక సమయం ప్రార్థనకు ఉండాలి, మన వ్యక్తిగత జీవితంలో ఒక సమయం ప్రార్థనకు ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడే అనుభవంలో మనం మార్చబడాలి. గట్టిగా ఆమె చెప్పండి. మన ఆత్మీయ జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం రావాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి 1 గంట ఆలస్యమైంది అనుకోండి, ఫోన్ చేయడం, ఆ వ్యక్తి ఫోన్ చేయడం గంట ఆలస్యమైంది, ఆ వ్యక్తి గురించి మనం ఆలోచిస్తామా? చేతే చేసే లేకపోతే లేదులే అని అనుకుంటామా? చెప్పండి. ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు, బయలుదేరాడా లేదా, ఇంకా ఫోన్ రాలేదేంటి, అక్కడ పని అయిందా లేదా అని ఎదురు చూస్తాం కదా. అలాగే మనం అంటే దేవుని కోసం ఎదురు చూడాలి. నా దేవునితో నేను మాట్లాడాలి, నా దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, నా దేవునితో ఈరోజు నేను ప్రార్థించే సమయం. బైబిల్లో ఎంతమంది అండి ప్రార్థనలో రోజుకు 3 సార్లు ప్రత్యేకంగా నేను దేవునితో ప్రార్థన చేస్తానని నిబంధన చేసుకున్న దానియేలు ఉన్నాడు కదా. దేవునితో 7 సార్లు నేను ప్రార్థన చేయాలి అని నిబంధన చేసుకున్న దావీదు ఉన్నాడు కదా. వీళ్ళందరూ భక్తులు, వాళ్ళ పేర్లు ఈ బైబిల్ గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథాలు రాయబడ్డాయంటే వారు సామాన్యులని కాదు. ఈ బైబిల్ గ్రంథాలు వారి పేరు లిఖించబడిందంటే వారు దేవునితో ఎంత అంటుకట్టబడ్డారు, వారు దేవునితో ఎంత పెనుగులాడారు. వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు, నేను దేవునితో 7 సార్లు ప్రార్థించే అనుభవంలో ఉండాలి, నేను దేవుని సన్నిధిలో 7 సార్లు ఆయన కొరకు కనిపెట్టే అనుభవంలో ఉండాలి, నా దేవుని మందసం ఎదుట నేను మైమరచి పరవశించి నాట్యం ఆడతాను అని దేవుని మందసం ఎదుట గంతులు వేసిన దావీదు. ఈ రోజున దావీదు ఆలోచన అంతా ఏంటంటే, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఏర్పరచుకొని, ఎక్కడో గొర్రెల దొడ్డిలో అరణ్యంలో మందల వెంట తిరుగుతున్న నన్ను దేవుడు ఎన్నుకొని, ఎన్నిక లేని నన్ను ఎన్నిక కలిగిన వానిగా సింహాసనం మీద కూర్చోబెట్టాడే, ఆయన ముందు నేను ఆరాధించే వ్యక్తిగా మార్చబడతా, ఆయన ముందు నేను ప్రార్థించే వ్యక్తిగా మార్చబడతా, ఆయన ముందు నేను పరవశించి నాట్యం ఆడగలిగిన వ్యక్తిగా నేను మార్చబడతా అని సంతోషంతో దేవుని ఆయన
మహిమపరిచిన దావీదు వలె మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా దేవునిని మహిమపరిచే గుంపులో మనందరము చేర్చబడదుము గాక. దేవునికి ప్రతిరోజు కూడా మన దగ్గర నుంచి వెళ్ళవలసిన ఏంటో తెలుసా? మన డబ్బు, మన సంపాదన, మనం ఇచ్చే కానుకలో కాదండి, మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. ఆమె చెప్పండి. మన హృదయాన్ని దేవునికి అప్పగించుకొని ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడే అనుభవంలో మన ఆత్మీయ జీవితాలు ముందుకు సాగును గాక. ప్రార్థన అంటే ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడే అనుభవం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడే అనుభవం. ఈ అనుభవాల్లో మనం ప్రతిరోజు నింపబడి నడిపించబడే కృప భాగ్యం దేవుడు దయచేయును గాక. ఇంకొక మాట చెప్తాను. ప్రార్థన అంటే మనకు వచ్చినట్టు, మనకు నచ్చినట్టు చేయడం కాదు. దేవుడు మెచ్చేటట్టు మన ప్రార్థన ఉండాలి. ఆమె చెప్పండి. మన ప్రార్థన మనం అనుకుంటే ఏమంటే నాకు ప్రార్థన రాదు కదండి, ఎలా చేసినా దేవుడు వింటాడు. దేవుడు వినడని కాదు, కానీ మనం అడిగే ప్రార్థనలో మనకు నచ్చినట్టుగా, అయ్యా ఇదిగో వాళ్ళకి రాకూడదు నాకే రావాలి, ఇదొక ప్రార్థన ఉంటుంది కొంతమందికి. వాళ్ళకి జరగకూడదు నాకే జరగాలి. ఒకవేళ నాకు లాభం రాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మాత్రం కీడే జరగాలి. ఇలాంటి ప్రార్థనలు కూడా ఉంటాయి. కానీ మన జీవితంలో మనకు నచ్చినట్టు, మనం మెచ్చేటట్టు కాదు ప్రార్థన. దేవుడు మనకు ప్రార్థనకి జవాబిచ్చేటట్లుగా మన ప్రార్థన జీవితాన్ని దేవుడు మార్చును గాక. గడిచిన వారం మనం విన్నాం, మన ప్రార్థన ఏంటంటే రహస్య ప్రార్థన. రహస్య ప్రార్థనలో మనమంట ఆయన సన్నిధిలో ఎవరికో కనబడాలి, ఎవరో నా ప్రార్థన వినాలి, ఎవరో నేను చేసే ప్రార్థనని ఆలకించాలి అని మన ఆలోచనలు ఉంటాయి కొన్నిసార్లు. కానీ మన ప్రార్థన అంటే మనం చేసేటప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. గడిచిన వారం మనం విన్న మాటల్లో, నీవు ప్రార్థన చేయనప్పుడు ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. అయితే అక్కడ నీ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే రహస్య ప్రార్థనలో ఏముందంట? ఆశ్చర్యమైన కార్యం. దేవుడు వినడం కాదండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు నీ ప్రార్థన చూస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. రహస్యమందు నీవు ప్రార్థన చేస్తున్నావు, ఎవరికి తెలియదు, పక్కవారికి తెలియదు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఒక సమయాన్ని కేటాయించుకొని ఈ సమయంలో నేను ప్రార్థన చేసుకుంటాను, ఆ సమయంలో నన్ను కదబొద్దు, ఈ సమయంలో నేను దేవునితో మాట్లాడాలి, ఆ సమయంలో నన్ను విసిగించొద్దు, ఈ సమయంలో నేను దేవుని సన్నిధిలో గడపాలి, నన్ను ఎక్కడ కూడా ఆ సమయంలో నిర్లక్ష్యపరచొద్దు, నన్ను ఏ విధమైనటువంటి ఆటంకపరచొద్దు అని మనం మన పనులన్నిటిని పక్కన పెట్టి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ కేటాయించుకున్న సమయంలోనంట దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళి ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా చూడండి అందరూ, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా వినండి అందరూ అని మన ఆలోచనలు కాక దేవుని సన్నిధిలో మనం ఏకాంతముగా కూడుకొని ఆయన సన్నిధిలోనంట ఆయన రహస్యమందు మనం ప్రార్థన చేయడానికి మోకరిస్తే అక్కడ ఏం రాయబడిందంటే రహస్యమందు చూచు నీ తండ్రి నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. రహస్యమందు ఇప్పుడు అక్కడ ఉన్నాం, మనం ఒక్కలమే కదా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఎక్కడో ఆకాశంలో పరలోకంలో ఉన్నాడు కదా, వినాలి కదా ప్రార్థన. కానీ అక్కడ రాయబడిన ఏంటో తెలుసా? రహస్యమందు చూచు నీ తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలిస్తా. అంటే ఇక్కడ మీరు ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు రహస్యమందు నీవు ప్రార్థించడానికి మోకరించడానికి వెళ్ళావో, ఎప్పుడు రహస్యమందు నీవు దేవునితో కనపడాలని నన్ను నేను సిద్ధపరుచుకుని వెళ్తున్నామో, ఆ క్షణమే దేవుడు పరలోకం నుంచి నీ కొరకు నీవు ప్రార్థించే స్థలంలోకి, నీవు ప్రార్థించే ఆ గదిలోకి దేవుడు దిగి వచ్చి నీ ప్రార్థనను వినడం కాదు, నీ హృదయాంతరంగానే చూచి రహస్యమందు నీవు చేసే ప్రతి ప్రార్థన ఆయన చూచి నీ ప్రార్థనకి దేవుడు జవాబును అనుగ్రహించునుగాక, నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలము దయచేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని ప్రార్థనలు చేసాం, ఎన్నిసార్లు ఎన్ని ప్రార్థనలు మనం చేస్తుంటాం. కానీ కొన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చాయి, కొన్ని ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి గల కారణం, వచ్చిన వాటికి గలిగిన కారణం ఏంటంటే, వచ్చిన కొన్ని ప్రార్థనలకు జవాబు రాగానే మనం అనుకుంటుంటే నేను ప్రార్థన చేశానండి జవాబు వచ్చింది, మేము ప్రార్థన చేసామండి కార్యం జరిగింది అని మనల్ని మనం అనుకుంటాం గొప్పగా. కానీ కొన్ని వాటికి రాకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబునిస్తాడు. ఆయన గ్రంథంలో రాయబడింది కదా, బైబిల్ గ్రంథంలో, నీవు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా కార్యము చేయుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆమె చెప్పండి. ఈ రోజున మనం చేసే ప్రతి ప్రార్థన అంట మనం అడిగే వాటికన్నిటికంటే
మనం అనుకుంటాం ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఈ పని వస్తే బాగుండు, ఈ సంపాదన వస్తే బాగుండు, ఈ పెళ్లి కుదిరితే బాగుండు, ఇలా ఇల్లు కడితే బాగుండు, ఇలా ఆరోగ్యంగా నేను ఉంటే బాగుండు అని ఎన్నో ఆలోచనలు మనలో ఉంటాయి. కానీ దేవుని ఆలోచన ఏంటంటే మనం అడుగుడు వాటికంటే మనం ఏదో అనుకుంటాం, ఈ కొద్దిగా అయితే చాలయ్యా, ఈ కొంచెం ఆరోగ్యం వస్తే చాలయ్యా, అయ్యా ఇదిగో ఈ చిన్న ఇల్లు కట్టుకుంటే చాలయ్యా, చిన్న ఉద్యోగం వస్తే చాలయ్యా, ఇదిగో ఏదో రకంగా కొద్ది గొప్పలోనే ఈ పెళ్ళి ఈ కార్యక్రమం అంతా గడిస్తే చాలయ్యా అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన ఏంటంటే మనం అడుగు వాటికి అన్నిటికంటే మన ఊహలు ఉంటాయి. ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఈ కొంచెం ఆరోగ్యం వస్తే బాగుండు, ఈ జ్వరం తగ్గితే బాగుండు, లేదా ఈ బలహీనత తొలగిపోతే బాగుండు అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుని ఆలోచన అది కాదు. మనం అడిగిన వాటికంటే మన ఊహల కంటే అత్యధికముగా కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు రహస్య ప్రార్థన ద్వారా మన జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక. ఆ రహస్య ప్రార్థనకి ఒక విలువైనటువంటి ఆనవాలు ఏంటంటే 2 రెక్కలు. ఆ 2 రెక్కల ద్వారా మన జీవితంలో ప్రార్థనలో జవాబును పొందుకునే విధమైనటువంటి కార్యాలు దేవుడు మన కొరకు జరిగించునుగాక. ఆ రెక్కలు ప్రతివానికి ఉండాలి. ఏ రెక్కలు అవి గడిచిన వారం చెప్పాను కదా. ఒకటి ఏ రెక్క? ప్రార్థన అనే ఒక రెక్క. రెండవది వాక్యం అనే రెక్క. ఈ 2 రెక్కలు ఏ ఆత్మీయ బిడ్డలు ధరించుకుని ఉంటారో వారంట ఇక్కడ విడవబడే గుంపులో కాదు, ఎత్తబడే గుంపులో రోజు రోజుకి మేఘాల మీద ఆయనని కలుసుకోవాలని సిద్ధపడి ఎగిరే గుంపులో వారందరిని దేవుడు సిద్ధపరచునుగాక. ఈ 2 ఏ వ్యక్తులు ఉంటే వారు ఇక్కడ భూ సంబంధమైన వాటి కోసం చూడరంట. ఈ 2 ఉన్నవారు భూ సంబంధమైన ఆశీర్వాదాలు కానీ, భూ సంబంధమైనటువంటి మేలులు కానీ, భూ సంబంధమైనటువంటి వాటి కోసం కానీ ఆలోచించారంట. ఎంతసేపు వారి ఆలోచన ఎగరాలి, నేను ఎగరాలి, పైకి ఎగరాలి, ఆయన సన్నిధిని నేను నిత్యము కనబడాలని. అట్టి ఆశ, అట్టి నిరీక్షణ దేవుడు మనకి దయచేయను గాక. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, అయ్యా నేను ఎక్కడికి పారిపోగలను, ఏ స్థలంలో నేను ఉండగలను, నేను ఎక్కడున్నా నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నేను ఎక్కడున్నా నువ్వు నన్ను గమనిస్తున్నావు కదా. 139 కీర్తనలో నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను పడుకోవడం నీకు తెలుసు, నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా ప్రవర్తన తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు కదయ్యా. ఎక్కడికి వెళ్ళి నేను దాక్కుంటా, ఏ బండ దగ్గరికి వెళ్ళి నేను దాక్కుంటా, ఏ బండ సందులో నేను దాక్కోగలను, నేను ఎక్కడ ఉన్నా అక్కడికి నువ్వు వస్తున్నావు కదయ్యా, నేను ఎక్కడ దాక్కుకున్నా అక్కడికి నువ్వు దిగి వస్తున్నావు కదయ్యా అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఈ రోజున ప్రార్థించేవారు ఎక్కడ ఉన్నా, ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు ఎక్కడున్నా వారి కోసం దేవుడు వారి యొద్దకు దిగి వస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం మనం భక్తి చేస్తున్నా, ఎంతకాలం మనం దేవుని సందులో ఉన్నా, ఎంతకాలం మనం దేవుని ఎదుగుతున్నా, ఈ 2 రెక్కలు లేకోకుండా మనం ఏమి సంపాదించలేము. ఈ 2 రెక్కలు లేకుండా మనం ఏమి సాధించలేము. ఈ పూట ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు మనం ధ్యానం చేసే కొద్ది మాటల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. గడిచిన వారం ఒక మాట విన్నాం, రహస్య ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఈ రోజున లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఒకసారి మొదటి వచనం చదవండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ మాటలు ఉపమాన భావంగా చెప్పాడు. ఒక మాట ఇక్కడ అందరు తలపైకెత్తి కొద్దిసేపు ఈ మాటలు వినండి, మనం క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం ముగించుకొని. ఇక్కడ మీరు ఒక మాటను గమనిస్తే, గడిచిన వారం రహస్య ప్రార్థన. ఈరోజు మనం ధ్యానం చేసే మాట ఏంటంటే పట్టుదల కలిగి చేసే ప్రార్థన. ఒకసారి మరలా వచనం చదవండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు. ఇక్కడ ఒకసారి మీరు చూడండి అందరూ జాగ్రత్తగా. విసుగక పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి.
ఎందుకని దేవుడు అంత ఖచ్చితంగా మనకు చెప్తున్నాడు? ఏ ప్రార్థన అంత విసుగొచ్చిద్దా? విసుగొచ్చేంత ప్రార్థన మనం చేస్తున్నామా? మీరు విసుగొద్దు, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని ఆయన ఎందుకని మనకి ఈ ఉపమాన భావాన్ని మన కన్నుల ముందు ఉంచాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో ఎంత భక్తులు అని అనుకున్నా, ఎంత సీనియర్లు అని అనుకున్నా, నాకు ప్రార్థన తెలుసండి అని అనుకున్నా, అసలు నేను ప్రార్థన చేస్తే జరగని కార్యాలు ఉన్నాయా అని అనుకున్నా, ఇక్కడ రాయబడే మాట ఏంటంటే విసుగక పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి. ఆమె చెప్పండి. మన జీవితంలో అంటే ఎప్పుడు కూడా విసుగు అనేది ఉండకూడదంట ప్రార్థనలు. ఒకవేళ తినడంలో విసుగు ఉంటుంది కొందరికి. ఏంటంటే ఈ కూరలు ఏంటి, ఈ భోజనం ఏంటి, ఈ ఆహారం ఏంటని విసుగు పడతారు. కానీ తినే విషయంలో విసుగు పడతారు. కొన్నిసార్లు పడుకునే విషయంలో కూడా విసుగుపడే వాళ్ళు ఉంటారు. ఇదేంటి అశుభ్రంగా ఉంది, శుభ్రంగా లేదు అని అంటుంటారు. కొన్నిసార్లు ప్రయాణ విషయంలో విసుగు పడతారు. అనవసరంగా వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టినట్టున్నానండి, ఎందుకు వచ్చిన బాధలు, అసలు ప్రారంభం నుంచి ఏం బాగోలేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు, విసుగు పడతారు. పిల్లలను చూసి విసుగుపడే వాళ్ళు ఉంటారు, ఎదురయ్యే పరిస్థితులను చూసి విసుగుపడేవారు ఉంటారు. కానీ దేవుడి రాత్రి మనతో చెప్పేది ఏంటంటే నీవైనా నేనైనా మనందరం ఎలాంటి వారికి ఉండాలో తెలుసా? విసుగక నిత్యము పట్టుదల కలిగి ప్రార్థన చేసే గుంపులో మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. మనలోనంట ప్రార్థన చేయడానికి విసుగొచ్చేస్తుందంట. ఏ ప్రార్థన? గడిచిన వారం చేశాం కదండి బలహీనతలు పోవాలని, ఏ పోలేదే, మరలా ఇది వారం చేద్దాం. దేవుడి కార్యాన్ని చేస్తాడు, ఒక దినాన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే గడిచిన వారం చేసాం, సంవత్సరం క్రితం చేసాం కదండి అప్పులు తీరాలని. ఇంకా అప్పులు తీరలేదే అని మనం విసుగుపడిపోతుంటాం. ఏమంటే గడిచిన సంవత్సరం చేసాం కదండి పిల్లలు సంతానం కలగాలని, ఇంకా సంతానం కలగలేదే అని విసిగిపోతుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందో తెలుసా? మీరు ఏ విషయంలోనైనా విసుగు చెందుతున్నారేమో, ఎలాంటి విషయంలోనైనా విసుగు చెందుతున్నారేమో, కానీ ప్రార్థన విషయంలో మీరు విసుగు చెందక పట్టుదల కలిగి దేవుని సందులో పోరాడే ప్రార్థన చేసే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. మన అందరి జీవితాల్లో విసుగక పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అసలు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభులు వారు? ఆ ఉపమానాన్ని ఏ విధంగా బోధించారు, ఎలా ప్రస్తావించారు అని మనం గమనిస్తే 7వ వచనంలో ఇందాక మనం చదివిన మాటనే మరొకసారి చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారిని, ఎవరైతే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో, ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరిని దేవుడు కోరుకున్నాడో, ఎవరిని దేవుడు పిలుచుకున్నాడో వారు ఎలాంటి వారిగా ఉండాలంట? దివారాత్రములు దేవుని సన్నిధిలో మొర్రపెట్టే గుంపులో ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం అందరం ఎవరో తెలుసా? ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, లేదా ఒకప్పుడు దేవుని ఎరగని వారిగా ఉన్నాం. కానీ మనల్ని పిలుచుకున్నాడు, ఆయన రక్తం ద్వారా కడిగాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు, ఆయన జనాంగంగా చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో ప్రతిరోజు కూడా మనం కనిపెట్టి వేడుకునే గుంపులో దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఏర్పరచబడిన మనము దివారాత్రులు దేవుని సన్నిధిలో మొర్రపెట్టే వారిగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. అంటే విసుగుదల ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా విసుగు అనేది రాకూడదు. ఏ విషయంలో విసుగు వచ్చిన ప్రార్థనలో, ప్రార్థించడంలో విసుగు అనేది మనకు రాకూడదు. మొర్ర పెడుతూనే ఉండాలి, రోధిస్తూనే ఉండాలి, విలపిస్తూనే ఉండాలి, యాచన చేస్తూనే ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి, దేవుని సన్నిధిలో అనుక్షణం కనిపెడుతూనే ఉండాలి, దివారాత్రులు ఆయన వైపు చేతులెత్తి ఆరాధించే వారిగానే మనం ఉండాలి. అయితే విసుగక పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ జరిగిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మొదటి వచనంలో మరొక మాట చదవండి. చేయుచుండవలనని వారితో ఈ ఉపమానం చెప్పాడు. తర్వాత ఇక్కడ ఈ మాట వినండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యం చేయనటువంటి, పట్టించుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు న్యాయాధిపతి. ఇక్కడ ఈ మాట చెప్తాను, మీరు వినండి. దేవుడు అంటే భయం లేదండి, మనుషులు లెక్క చేయడు. మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే దేవునికి భయపడేవాడు కాదు. దేవుడు ఏం చేస్తాడను, ఎక్కడున్నాడు దేవుడు, ఉంటే నాకు కనబడమను, లేదా దేవుడు ఉంటే నాతో మాట్లాడమను అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మా రాయబడి మాట ఏంటంటే ఒక అధికారి, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను ఎవరి గురించి అనట్లేదు, కానీ ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు.
అతను ఎలాంటి వాడో బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవునికి భయపడక మనుషుల్ని లెక్క చేయకుండా ఉన్న కఠినమైన న్యాయాధిపతి అని పేరుంది ఆయనకి. అసలు ఆయన పేరే కఠినమైన న్యాయాధిపతి. మనం ఆరాధించే దేవుడు కఠినమైన వాడు కాడు. మనం ఆరాధించేవాడు మనల్ని కరుణించే దేవుడు. ఆమె చెప్పండి. కఠినమైన న్యాయాధిపతి కూడా ఏం జరిగిందో అక్కడ కార్యం మీకు చదవక్కర్లేదు, క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. కఠినమైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆ కఠినమైన న్యాయాధిపతి అంట ప్రతిరోజు ఒక విధవరాలు వస్తుందంట. అయ్యా నాకు న్యాయం చేయవా, అయ్యా నా పట్ల ఈ కార్యాన్ని చేయవా అని రోజు అడుగుతుందంట. రోజు అడుగుతూ ఉంటుంటే అసలు ఏం మాట్లాడట్లా, మౌనంగా ఉంటున్నాడు. నేనేంటి నీకు కార్యం చేసేది, నేనేంటి నీకు సహాయం చేసేది, అసలు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అన్నట్లుగానే జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. కానీ ఈ ముందే పట్టుదల కలిగిన వ్యక్తి. ఈరోజు కార్యం జరగలేదా, మరలా వెళ్తా. ఈ రేపు కార్యం జరగలేదా, మరలా వెళ్తా. తర్వాత రోజు కార్యం జరగలేదా, మరలా వెళ్తా. పట్టు వదలక కార్యం జరిగేంత వరకు ఎదురు చూసిందండి ఆ వ్యక్తి. వృద్ధాప్యంలో ఉన్నాడు, విధవరాలంట. కఠినమైన న్యాయాధిపతిని తెలుసు. అసలు ఆ వ్యక్తి పేరే కఠినమైన వాడు అని రాస్తుంది. కానీ అతని దగ్గరికి మాటి మాటికి అయ్యా నాకు న్యాయం చేయవా, అయ్యా నా ఇంటి విషయంలో న్యాయం చేయవా, ఇదిగోనయ్యా ఇది కోల్పోయాను ఈ విషయంలో న్యాయం చేయవా అని ప్రతిరోజు ఆమె వెళ్ళి అడగగా విసుగక అడగడం మొదలుపెట్టింది. పట్టుదల కలిగి అడగడం మొదలుపెట్టింది. ప్రాధేయపడి అడగడం మొదలుపెట్టింది. పశ్చాత్తాపంతో అడగడం మొదలుపెట్టింది. కఠినమైన న్యాయాధిపతికి మనసు కరిగేంతగా ఆమె అడగడం ప్రారంభించింది. ఈ రోజు అడుగుతాం, అయితే అయిందండి లేకపోతే లేదు అని. కొన్నిసార్లు అడగకుండా మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుని మేలు పొందకుండా దూరం అయిపోతున్నాం. కఠినమైన న్యాయాధిపతికే మనసు కరిగితే మన దేవుడు కరుణించే దేవుడు కదా. మనం ఎంత అడిగితే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప మేలుడు మన దేవుడు మన కోసం దాచిన మేలుడు సిద్ధపరిచిన మేలుడు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒక వ్యక్తి ఉన్నాడంట, డిఎల్ మూడీ గారు అని. ఆయన అన్నిట్లో విజయం సాధించాడు. అనేక మందికి సువార్తను ప్రకటించాడు. లక్షలాది మందిని దేవుని ప్రజలుగా మార్చాడు. అయితే ఆయనకు ఒక రోజునంట అందరూ వచ్చి, అయ్యా మీరు ఇంత స్థాయిలోకి రావడానికి కారణం ఏంటి, అసలు మీరు ఇంత గొప్ప దైవజనుడిగా ఇన్ని లక్షల మందిని దేవుని సన్నిధికి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా మార్చబడడానికి కారణం ఏంటి అని అడిగితే, అయ్యా కారణాలా చెప్తాను రండి అని అంటే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారంట. ఏం కారణాలు చెప్తాడా, ఎలా ఇంత స్థితిలోకి వచ్చాడా, ఎలా ఈ విధంగా ఎదిగాడా అని చెప్తాడని అందరూ ఆశగా ఎదురు చూస్తుంటే 7 కారణాలు ఉన్నాయి అని అన్నాడంట. సరే చెప్దాం ఆయన చెప్తున్నాడు కదా, వెంటనే ఆ 7 కారణాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్ని రాసుకుందాం అని అందరూ కూడా ఆసక్తిగా కూర్చొని వింటూ రాసుకోవడానికి సిద్ధపడ్డారంట. చెప్తాను వినండి. నా విజయానికి రహస్యం తెలుసా, నాకున్నటువంటి ఈ జరిగినటువంటి అనుభవాలకి రహస్యం తెలుసా, 7 కారణాలు ఉన్నాయి చెప్తాను రాసుకున్నంటే వెంటనే ఆసక్తి ఉన్నారంట. మొదటి కారణం ప్రార్థన అన్నాడంట. వెంటనే వాళ్ళు గబగబా హడావుడిగా రాసుకోవడం మొదలు పెట్టారు. 2 కారణం ఏం చెప్తాడా అని చేస్తుంటే 2వ కారణం కూడా ప్రార్థన అన్నాడంట. అలా 7 కారణాలు చెప్పుకుంటూ వచ్చి అన్నిటికీ ప్రార్థనే. నా విజయానికి రహస్యం ప్రార్థన, నా ఆత్మీయ జీవితం ఎదగడానికి రహస్యం ప్రార్థన, అసలు నేను ఈ స్థితిలో ఉండడానికి రహస్యం ప్రార్థన, సంఘం కట్టడానికి రహస్యం ప్రార్థన, ఆత్మలను రక్షించడానికి దేవుని వైపు తిప్పడానికి రహస్యం ప్రార్థన అని ఒక్కొక్క దానికి ఆ విధంగా ప్రార్థన 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 అని చెప్తుంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి ఈయన విజయానికి రహస్యం ప్రార్థన అని నివ్వెరపోయారంట. ఈ రోజున మన విజయానికి రహస్యం ఏది, మన ఆత్మీయ జీవితం ఎదగడానికి రహస్యం ఏది, మన ఆత్మీయ జీవితంలో ప్రతి దినము కూడా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆయన సందులో నాటబడిన మొక్కల వలె మనం ఎదగడానికి రహస్యం ఏది, ప్రార్థనే ఆ రహస్యానికి మూలముగా మన ఆత్మీయ జీవితంలో మార్చబడుదుగాక. అలా మార్చబడాలంటే మనం ప్రతిరోజు కూడా ఏ పని ప్రారంభించినా ప్రార్థనతోనే, ఏ పని వెళ్తున్నా ప్రార్థనతోనే, ప్రతి సమయమందు ప్రార్థన ద్వారా దేవుని కలుసుకుని ప్రార్థన ద్వారా దేవుని ఎదుగుతూ ప్రార్థన ద్వారా దేవుని బలపరచబడే భాగ్యం కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రార్థనకి రహస్యాలు మనం చూస్తున్నాం, విజయానికి రహస్యాలు మనం చూస్తున్నాం. అయితే పట్టుదల కలిగి విసుగక మనం ప్రార్థించే వారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి
అన్యాయస్తుడైన వ్యక్తే న్యాయం చేస్తే మన దేవుడు మనకి ఎందుకు న్యాయం చేయడు? ప్రార్థించే మనం దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో, ప్రార్థించే మనం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నామో, ప్రార్థించే మనం ఎలాంటి విషయంలో ప్రార్థిస్తున్నామో, ప్రార్థించి 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 ఒక ఆలోచనకు వచ్చేస్తాం, విసిగిపోతాం. ప్రార్థించి 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 మనం అనుకుంటాం ఇక అయిపోయిందండి, ఇక విసిగిపోయానండి, ఇక నా వల్ల కాదండి అని అనుకుంటుంటారు. కానీ ప్రార్థించే మనము అన్ని విషయాల్లో విసుగక పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా మనము మార్చబడదుము గాక. మనం ఎక్కడ కూడా విసిగిపోకూడదండి, ప్రార్థనలు విసిగిపోకూడదు, ఎక్కడ ఏ విషయంలో విసిగిపోకూడదు. అనుకుంటాం ఏమండి వాళ్ళ ప్రార్థనకి జవాబు వచ్చిందే, నా ప్రార్థనకి ఎందుకు రాలా? వాళ్ళ ప్రార్థనకి కార్యం జరిగింది, నా ప్రార్థనకి ఎందుకు కార్యం జరగలా అని విసిగిపోతుంటాం. కానీ ఒక మాట చెప్పనా, ఆలస్యం జరుగుతుందని అసలు ఏమాత్రం విసుగుపడవద్దు, ఏమాత్రం దేవుని మీద సణుగుకోవద్దు. ఆలస్యం జరుగుతుంది అంటేనే ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. మన ప్రార్థనకు ఒకవేళ ఆలస్యం అవుతుందా, ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. ఒక మాట చెప్పనా, సిలువలో దొంగకి వెంటనే దేవుడి కార్యం చేశాడా, ఒక సంవత్సరం తర్వాత చేస్తాను అన్నాడా? చెప్పండి. సిలువలో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యలో ఉండి అటుపక్క ఇటుపక్క ఉన్న ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అడుగుతున్నాడు, అయ్యా నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, నిన్ను నువ్వు కాపాడుకో, నన్ను కాపాడు అంటున్నాడు. కానీ ఇంకొక దొంగ అంటున్నాడు, ఎరా మనం చేసిన పాపాలకు చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నాం, ఆయన ఏ పాపం చేశాడు, ఆయన ఏ నేరం చేశాడు, ఆయన ఏ దొంగతనం చేశాడు అని అతనికి బుద్ధి చెప్పి అంటాడంట, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ మాట అడిగాడా? సిలువలో అడిగాడా? భూమి మీద అడిగాడా? చెప్పండి. సిలువలో చనిపోతున్న క్షణాల ముందు, ఇక కాసేపటికి చంపేస్తారు వాళ్ళని, ఆ సమయంలో అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, నేడు నాతో కూడా నీవు పరదైస్సులో ఉంటావు. ఆమె చెప్పండి. మనం అనుకుంటాం ఏమంటే సిలువలో దొంగకి వెంటనే కార్యం జరిగింది కదండి, సిలువలో దొంగని వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకుని కార్యం చేశాడు కదండి అని అనుకుంటుంటాం. కానీ సిలువలో దొంగకి ఆ రోజే నెరవేరింది, కానీ మనకి నెరవేరకపోవడానికి కారణం మనం దేవుని సందులో అడిగే దాంట్లో విశ్వాసం ఉన్నట్లు. అడుగుతున్నాం, జరిగితే జరిగిద్ది, లేకపోతే లేదు, అయితే ఇద్ది, లేకపోతే లేదు, ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అని అవిశ్వాసం మనలో చోటు చేసుకొని కార్యాన్ని మనం చూడలేకపోతున్నాం. సిలువలో దొంగ ఆ రోజే కార్యాన్ని చూశాడు. ఇంకొక మాట మీకు చెప్పనా, అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలకి దేవుడు వాగ్దానం నెరవేర్చాడు? ఇంచుమించు 25 సంవత్సరాలు పట్టిందండి వాగ్దానం నెరవేర్చబడ్డానికి. ఇదిగో నిన్ను సంతానం కలుగు చేస్తానని అన్నాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారంగా ఆశీర్వదిస్తానన్నాడు, ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా ఆశీర్వదిస్తానన్నాడు. ఆ రోజే జరగల, మరుసటి సంవత్సరం ఎదురు చూస్తానన్నాడు. 25 సంవత్సరాలు నెరవేర్చబడింది. కాలేబు విషయంలో ఎప్పుడు జరిగింది? 45 సంవత్సరాలు జరిగింది. యోసేపు విషయంలో ఎప్పుడు జరిగింది? 13 సంవత్సరాలు జరిగింది. ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానం విసుగక మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. రేపే కార్యం జరగాలి, ఈ పూటే కార్యం జరగాలని కొన్నిసార్లు అనుకుంటాం, కానీ చేస్తాడు. కానీ ఆలస్యమైందంటే ఆలస్యంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఆ ఆలస్యంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దేన మనస్కులై ఉండండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఈ మాట వింటున్న మనం మూలవాక్యాలు ఏం చదివాం? దివారాత్రులు ఆయనను ప్రేమించేవారు, ఆయన ఏర్పరచుకున్నవారు దివారాత్రులు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అయితే ఆ ప్రార్థన చేసే గుంపులో ఉన్నవారు ఎలాంటి ప్రార్థన చేయాలంటే విసుగక నిత్యము పట్టుదల కలిగిన ప్రార్థన వీరులుగా మార్చబడుదురుగాక. అలా మార్చబడిన వారికంట తగిన సమయమందు, తగిన కాలమందు, ఆయన నిర్ణయించిన సమయమందు ఆయన మన కోసం దాచిన సిద్ధపరిచిన మేలు ఉంచుతాడు. అయితే అప్పటి వరకు మనం ఎలా ఉండాలి తెలుసా? ఆయన రెక్కల క్రింద దేన మనస్కులై ప్రార్థిస్తూనే ఉండాలి. మన ప్రార్థనలు అలసిపోకూడదు.
ప్రార్థనలో విసిగిపోకూడదు, ప్రార్థనలో నిరాశపడకూడదు. ఏంటి కార్యం జరగలేదు, ఏంటి దేవుడు నాకు ఏ కార్యం చేయలేదు అని నిరాశపడకూడదు. ఎదురు చూస్తూ ఉంటే ఆశపడిన వారి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయునుగాక, ఆశపడిన వారి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఈ రోజున మనం వింటున్న మాట విసుగాక పట్టుదల కలిగి ప్రార్థన. గడిచిన వారం విన్నాం, రహస్య ప్రార్థన. 2 రెక్కలు కలిగి ఉండాలి. ఈ రోజున మనం ఏం చేయాలి తెలుసా? నిరీక్షణతో ఎదురు చూడాలి. అబ్రహాము గారు పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడు. దావీదు దేవుని మహిమను నిత్యము కూడా కొనియాడేటట్లుగా నేను ఎంతటి వాడినయ్యా, నేను ఎక్కడి వాడినయ్యా అంటూ ఆయన నిరీక్షణ కలిగి ఆయన వైపు తీరు చూస్తూ ఎదురు చూశాడు. బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు పునాదులు కలిగిన పట్టణం కోసం, నిత్య రాజ్యం కోసం, యుగ యుగాలు ఆయనతో ఉండడం కోసం ఎదురు చూస్తూ శ్రమల పడిన వారు, రంపాలతో కోయబడిన వారు, కొరడాలతో కొట్టబడిన వారు, యాతన పెట్టబడిన వారు ఎందరో ఆ విశ్వాసం వెళ్ళే పట్టిక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూసిన వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో విసుగక పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ఈ మాటని మనసులో పెట్టుకోండి. ప్రతిరోజు నాకు రహస్య ప్రార్థన ఉండాలి, ప్రతిరోజు నేను ప్రార్థనలో విసిగిపోకూడదు, విసుగక పట్టుదల కలిగి చేసే ప్రార్థన నాకు ఉండాలి అనే ఒక ఆశ కలిగి ప్రార్థనలో మీరు ఉండండి. ఆ డిఎల్ మూడి ఏ విధంగా 7 కారణాలు చెప్పాడు విజయానికి రహస్యాలు, ఆ రహస్యాలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆ 7 కారణాలు మన జీవితంలో ఉండాలి. అన్నిటికీ కూడా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. ప్రార్థన ద్వారానే మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు పెంచునుగాక, ప్రార్థన ద్వారానే మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు కట్టునుగాక, ప్రార్థన ద్వారానే మనకు ప్రతిరోజు ప్రతిఫలాన్ని దేవుడు దయచేయునుగాక. రహస్యమందు చూచు నీ తండ్రి నీ ప్రార్థనకి ప్రతిఫలం దయచేస్తాడు. విసుగొద్దు. పట్టుదల కలిగి ప్రార్థన చేసే గుంపులో మనం ఉంటే విజయము తగిన సమయంలో, తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించేటట్లుగా ఆయన రెక్కల క్రింద దేన మనస్కులుగా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తల్ల వంచడం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచడం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, విసుగక పట్టుదల కలిగిన ప్రార్థన అనుభవాన్ని నాకు ఇవ్వండి అయ్యా. విసుగక పట్టుదల కలిగిన అనుభవంలో నేను నడిపించబడాలయ్యా. విసుగక పట్టుదల కలిగిన ప్రార్థన జీవితంలో నేను కాపాడబడాలయ్యా. నా పట్ల కార్యాన్ని చేయవా, నా పట్ల కార్యాన్ని చేయమంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. విసుగక పట్టుదల కలిగి చేసే ప్రార్థన. మాటి మాటికి వెళ్ళి అడిగింది కఠినమైన న్యాయాధిపతి మనసు కరిగింది. మనము మాటి మాటికి అడుగుతుంటే ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు అని అనడు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. మరొక వారం ఈ విధంగా మరొక అంశంతో మీరు మా మధ్యలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రహస్య ప్రార్థన మేము ఎలా చేసుకోవాలో, ఆ రహస్య ప్రార్థనలు మీరు ఏ విధంగా మా పట్ల కార్యాలు చేస్తారో మీరు మాకు తేటగా తెలియజేస్తూ వచ్చారు. ఈ దినాన మరలా మేము విసుగు చెందక పట్టుదల కలిగి ప్రార్థించే గుంపులో ఉండాలని, అట్టి ప్రార్థన అనుభవం మీరు మాకు నేర్పడానికి ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కు మా హృదయాలలో భద్రపరచబడి నీరు గట్టి ఫలవర్ధమైనటువంటి నాయన అనుభవంలో మార్చబడినట్లుగా కృప దయచేయమని వేడుకుంటూ మరొకసారి ఈ దినాన పాల పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను, అలాగే కుటుంబస్తులను, బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వృద్ధాప్యలోన నైనా ఇదిగో పెద్దలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే నాయన కిట్టును జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించండి. ప్రసాదను జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేసి కృపతో నింపండి నాయన. ఇది నాన్న మధ్యలో ఉన్న తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాము అయ్యా. ఇదిగో ఈ దినాన నీ సందులో నీ మాటలు దూరాన సమీపాన ఎంతమంది విన్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఈ కూడిక కుటుంబానికి, కూడి వచ్చిన వారికి, ఈ ప్రాంతానికి దీవెనకరంగా మీరు మార్చమని స్తుతి చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ అట్టి కార్యాలు మీరు చేసినందుకు మరొకసారి తల వంచి తగ్గించుకుని కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి
ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఇది నా సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి వానికిని ఇక్కడ కూడి ఉన్న కుటుంబాలకును కృపా సమాధానములు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.